ఏమన్నా మరి పెంకేదో పేలిపోతున్నాడు, ఇటుకేదో ఉంటే ఇరిగిపోతుంది, సిమెంట్ ఏదో ఉంటే బదలాచిపోతుంది, ఇనపోసలు ఏదో తుప్పట్టేస్తుంది, కలప ఏదో ఉంటే పుచ్చెట్టేస్తుంది, నాపరాయి ఏదో ఉంటే నలిగిపోతుంది, పాలరాయి ఏదో ఉంటే పగిలిపోతుందండి. మరి అది చేత కాబట్టి మేము పంపుతున్నామని కలప చాలా గట్టి కలపండి, చాలా అందమైన కలపండి, చాలా దూరం నుంచి కూడా వస్తుందండి. ఏమంటే మా కలప ఎక్కడి నుంచి వస్తుందంటారా, 7 అవతల నుంచి 23 చెట్టుగా నుంచి 5 పట్టాల కింద నుంచి వస్తుందండి. ఎందుకంటే అలా పైనుంచి పంపితే దొంగలు దొరికేస్తున్నారు మా ఇలువైన కలప అంతా. ఏమంటే మరి ఏం కలప అంటారా, జిల్లేడు కలప, జీలికి కలప, బూరికి కలప, బొప్పాసు కలప, తూటి కలపండి. మయాన్ని నెట్రాడి మాత్రం ములుగు నెట్రాడు వస్తున్నాడు, ఒట్టిగడ్డి వాసాలు వేస్తున్నాడు, తుంగ దోలాలు వేస్తున్నాడు, చెల్ల తావరాగి ఉంటుంది, పైన పెక్కినెత్తనే వేస్తున్నాడు, ఏసీ కూడా ఎట్టుకోవాల్సిన అవసరం లేదు, చాలా కూలింగ్గా ఉంటుందని మీకు కట్టించేయండి. ఏమంటే అది సరే కానీ మన బొమ్మాయి నుంచి ఫోన్ చేశాడండి మా నాన్నమ్మ గారి పెళ్ళికి రమ్మని. మరి మయ్యాను వైర్లు కట్ అయిపోయిందండి, ఫోన్ మీకు అందులో మీరు రాలేదండి. మీరు అందరినీ చాలా బెదిరి చూసామండి, చాలా మంది చుట్టాలు వచ్చారు, చాలా మంది బంధువులు వచ్చారు, చాలా మంది పేరెంటాలు కూడా వచ్చారండి. ఎవడి వచ్చిన పేరెంటాలు ఎవరెవరు వచ్చారంటారా, ముక్కులేని చూరమ్మ గారు, ముక్కులేని ఎంకమ్మ గారు, కొల్లేని నాగమ్మ గారు, కోళ్ళేని సత్తమ్మ గారు, శివుడికి సీతమ్మ గారు కూడా వచ్చారండి. ఎవడు వచ్చిన పేరెంటాలు అన్నారు కదా, మరి మీ నాన్నమ్మ గారి పెళ్ళికి మేము చాలా దూరం నుంచి వచ్చాం, మాకు కళ్ళకి కాటికి లేదన్నారండి. పాపం అయ్యో కళ్ళకి కాటికి లేదంటున్నారు, నల్ల కాటికి వేస్తే మొక్కలు నల్లగైపోతాయేమో అని అప్పటికప్పుడు కోండగిరి గారు ఇంటికి వెళ్ళి అరగజి పండు మిరపకాయలు తెప్పించి మెత్తగా నూరించి 2 రూపాయలు తప్పించి కనుగుడ్లకి పంపించానండి. కళ్ళెర పడిపోయి కలప నీరు చేతున్నా చాలా బాగుంది కాటికి అన్నారండి. ఏమంటే మరి తర్వాతలో అన్నారు కదా కాటికి చాలా బాగుంది కానీ మెల్లకి నగలేవు అన్నారండి. అయ్యో నగలో అంటున్నారు. మరి ఈ పెళ్లి సందర్లో బంగారు నగలేస్తే దొంగలు దోచుకెళ్ళిపోతారు, యుద్ధం నగలేస్తే నాకు నామోచి అని అప్పటికప్పుడు వడ్లపతి దగ్గర గారు ఇంటికి వెళ్ళి 2 గడపలు తెప్పించి పొయ్యిలో పెట్టించి కాళ్ళ నుంచి పీకి చుట్టూ లాగేసానండి. అయ్యో నగలు శాశ్వతంగా ఉండిపోతే నువ్వు ఎట్టిన నగలు అన్నారండి. మరి తర్వాతలో అన్నారు కదా, మరి అన్నీ బాగానే ఉన్నాయి కానీ చీరలు అన్నారండి. అయ్యో చీరలు అంటున్నారు, చీరలు ఎట్టిందంటే మళ్ళీ చిరిగిపోతాయో ఈ పక్కనని మరి అప్పటికప్పుడు 4 గోల్ చేసి గుర్తించేసానండి. ఏమంటే తర్వాతలో అన్నారు కదా అన్నీ బాగానే ఉన్నాయి కానీ భోజనాలు ఏర్పాటు చేయమన్నారండి. ఏమంటే భోజనాలు ఏర్పాటు చేయండి అప్పటికప్పుడు ఏలూరు కాళ్ళకి ఎసరెట్టి ఎరకాలకు నొప్పడిచ్చానండి. ఏమంటే ఏలూరు కాళ్ళకి ఎసరెట్టి ఎరకాలకు నొప్పడిచ్చి 4 బీగం లేపించి కళాపిల్ల ఉడకనిచ్చి ఎడాపైన దింపేశానండి. తర్వాత కూరగాయలు అన్నారండి. శివుడొచ్చి పప్పు లవే పులుసు బడాసారి కాయించానండి. ఏమంటే తర్వాతలో అన్నారు కదా అన్నీ బాగానే ఉన్నాయి కానీ బూర్లు లేవు అన్నారండి. అయ్యో బూర్లు అంటున్నారు, బూర్లు తిన్నా కానీ బొక్కల్లో చేత నాకు తెగబొరలోకి ఇచ్చేమన్నారండి. ఏమంటే తర్వాతలో అన్నారు కదా బూర్లు అయితే చాలా మెత్తకున్నది కానీ బూర్లలో నెయ్యి లేదన్నారండి. అయ్యో నెయ్యి అంటున్నారు. అసలు శీతాకాలం నెయ్యి వస్తుంది గొత్తికి పట్టిద్దామని నాకు సేంటర్ చుక్కలు ఇప్పించానండి. ఏమంటే అది సరే కానీ మీకు ఎండి కానీ బంగారం కానీ ఏమైనా లోటు అయితే చెప్పండి, మా కొత్త భయాన్ని పెద్ద పండుతుందండి మాకు. ఏమంటే మాకు ఎండి ఏట్లు ఆడుతుందా, బంగారం పోట్లు ఆడుతుందండి. పొద్దున్నే గుమ్మిడికాయ బంగారం కుక్క 4 ఎట్టిందని మా ఆడెట్టుకెళ్ళి పెద్ద మీద పాడేసిందండి. ఏమంటే మాకు ఎండి కరువు లేదు, బంగారం కరువు లేదు, డబ్బు మాట్లాడుతుందని మాతో. ఏమంటే మీరు తిరిగి ఎత్తుకట్టారా, మరి ఎర్రగోదావరి వచ్చినప్పుడు జనం కొట్టుకెళ్ళిపోతుంటే మీరు ఇచ్చిన 20-30 అట్టుకెళ్ళి చిచ్చిన పడవలు చేసి వాళ్ళని ఒట్టుకెళ్ళకపోతున్నానండి. ఏమంటే మరి పెంకేదో పేలిపోతున్నాడు, ఇటుకేదో ఉంటే ఇరిగిపోతుంది, సిమెంట్ ఏదో ఉంటే బదలాచిపోతుంది, ఇనపోసలు ఏదో